హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రీవియస్ ఇయర్ పేపర్లోని జీకే, పిఐఈ మరియు సైకాలజీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, జస్వంత్ మరియు దశావంత్. చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, పెరిగి. అత్యంత దగ్గరగా ఉండే స్థానము పెరిగి ఫ్రెండ్స్. అత్యంత దూరంగా ఉండే స్థానము అపోజి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, హడ్సన్. న్యూయార్క్ హడ్సన్ అనే నది ఒడ్డున కలదనమాట. రాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సర్దార్ వల్లభాయ్ పటేల్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. జనవరి 31, 2018 ప్రచురించబడిన న్యూ వరల్డ్ వెల్త్ ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 6వ స్థానంలో ఉందన్నమాట భారతదేశం న్యూ వరల్డ్ వెల్త్ ప్రకారం. స్టెథోస్కోప్ను కనుగొన్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రెన్ లెనిక్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. జ్యామితి పితామహుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, యూక్లిడ్. బంగ్లాదేశ్ కరెన్సీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, టాకా. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చెస్ ప్రపంచ కప్ 2017 గెలుచుకున్న వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, లెవెన్ అరోనియన్. భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఆగస్టు 2, 2018. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించు తేదీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, జూలై 11. ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత్రి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, శ్రీమతి సరోజినీ నాయుడు. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 1951. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఇలా పిలుస్తారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, వేసవికాల ఋతుపవనాలు. కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నీలం, ఆకుపచ్చ, ఎరుపు. ఈ మూడింటిని 3 ప్రాథమిక రంగులు అంటారు ఫ్రెండ్స్. బ్లూ, గ్రీన్, రెడ్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి శాఖ. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సెప్టెంబర్ 24, 2017. సెప్టెంబర్ 24, 2017 ఫ్రెండ్స్ సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ. 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, భారత్, ఇండియా, భారతదేశం. భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, గుజరాత్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఫ్రాన్స్. ఫ్రెండ్స్, ఇంతటితో జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు పిఐఈ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. హార్టాక్ కమిటీ ఈ కమిషన్ ఆర్ కమిటీ యొక్క ఉప కమిటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సైమన్ కమిషన్. సైమన్ కమిషన్కి ఉప కమిటీ హార్టాక్ కమిటీ ఫ్రెండ్స్. అలీఘర్లో మహమ్మదన్
ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1875. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 BCG. కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బాలికలకు. కేజీబీవీ కస్తూరిబా కేజీబీవీ పాఠశాలలు బాలికలకు సంబంధించిందనమాట. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. 1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వుడ్స్ డిస్పాచ్. వుడ్స్ డిస్పాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కంపల్సరీ ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది ఎవ్రీ సెషన్లో కూడా. యోగా అనే పదం యూజ్ అనే మూల పదం నుండి వచ్చింది. యూజ్కు మూలమైన భాష? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సంస్కృతం, సాంస్క్రిట్ ఫ్రెండ్స్. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. మోడల్ స్కూల్స్ ఈ క్రింది వర్గాలలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు. కేజీబీవీ ఓన్లీ గర్ల్స్ కోసం ఫ్రెండ్స్, మోడల్ స్కూల్స్ మాత్రం మెరిట్ స్టూడెంట్స్కి అనమాట. క్రెటినిజం దీని వలన ఏర్పడును? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అసమతుల్యమైన ఎండోక్రైన్. ఎండోక్రైన్ అనే హార్మోను అసమతుల్యంగా అంటే మనకు కావలసిన దానికంటే ఎక్కువగా స్రవిస్తే కనుక క్రెటినిజం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విలువలు. ఆక్సియాలజీ విలువలను అధ్యయనం చేసే శాస్త్రం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పటి నుంచి మనం సైకాలజీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు పిఐఈ బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శైశవ దశ. థారండైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మానసిక సామర్థ్యాలు, మెంటల్ ఎబిలిటీస్ని మాపనం చేయడానికి సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సహానుభూతి, ఎంపతి. భాషా సంబంధ వైకల్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 డిస్ఫేసియా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిస్గ్రాఫియా అంటే లేఖనంలో వైఫల్యం అనమాట, అంటే రాయటంలో వచ్చిన వైఫల్యం. డిస్కాలిక్యులియా అంటే మ్యాథ్స్ చేయటంలో వైకల్యం, అంటే కూడికలు తీసివేతలు అలాంటి క్యాలిక్యులర్స్కు సంబంధించింది డిస్కాలిక్యులియా, ఈజీగా గుర్తుపెట్టవచ్చు. డిస్లెక్సియా అంటే పఠన సంబంధ వైఫల్యం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే రీడింగ్ చేయటంలో డిజబిలిటీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి చూడండి, డిస్ఫేసియా అంటే భాషణ సంబంధమైన వైకల్యం, భాష అంటే మాట్లాడటంలో ప్రాబ్లం ఫేస్ చేయటం. డిస్గ్రాఫియా అంటేనేమో రాయటంలో ప్రాబ్లం అనమాట. డిస్కాలిక్యులియా మ్యాథ్స్ చేయటంలో ప్రాబ్లం. డిస్లెక్సియా అంటే రీడింగ్లో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ప్రజ్ఞాలబ్ధి సూచించేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వ్యక్తుల మానసిక వికాసం. మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననానంతర కారకంగా పనిచేసేది.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తల్లిదండ్రుల వైఖరి. రమా ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమకమన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పావ్లావ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నిర్నిబంధిత ఉద్దీపన. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే డిఏటి బ్యాటరీలో ఫ్రెండ్స్ 8 సహజ సామర్థ్య పరీక్షలు ఉన్నాయన్నమాట. భాషా వికాసంలో మొట్టమొదటి దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రాగ్భాషా దశ. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ప్రక్షేపక పరీక్షా లక్షణము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అస్పష్టమైన ఉద్దీపన. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించి సరైన ప్రవచనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. వేరుగా ఉన్నదానిని గుర్తించండి అంటే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రెండ్స్ ఇది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బోధనా సిద్ధాంతం. థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది వేరుగా ఉంది అంటే ఇక్కడ సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఇవన్నీ అభ్యసన సిద్ధాంతాలు. బోధనా సిద్ధాంతం అనేది టీచింగ్కి సంబంధించింది కదా. రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిర్ణాయకాలు. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన. ఇది ఒక ప్రాబ్లం ఫ్రెండ్స్. ఒప్పులు బై మొత్తం ఇంటూ 100 వేసుకోవాలి ఫ్రెండ్స్ 75%. ఇంతటితో ఇవి కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. అంటే 3 కూడా కంప్లీట్ అయిపోయాయి కామన్ సబ్జెక్ట్స్. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.